హాయ్ వెల్కమ్ టు మహా రివ్యూ. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ సోలో హిట్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. గద్దలకొండ గణేష్ తరువాత అతని ఖాతాలో సరైన సక్సెస్ పడలేదు. వెంకటేష్తో కలిసి చేసిన F2, F3 సినిమాలు విజయం సాధించాయి. కానీ ఈ మధ్యలో వచ్చిన గని, గాంధీవదారి అర్జున చిత్రాలు నిరాశపరిచాయి. పైగా గత ఏడాది నవంబర్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో 3 ముళ్ళు వేసిన తరువాత విడుదలైన వరుణ్ తేజ్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. తన సెకండ్ మూవీ కంచెలో ఆర్మీ జవాన్గా నటించిన వరుణ్ తేజ్ ఈ లేటెస్ట్ ఫిల్మ్లో ఎయిర్ వింగ్ కమాండర్గా నటించాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హిందీ, తెలుగు భాషలో తెరకెక్కించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చి 1న జనం ముందుకు వచ్చింది. 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లోని పుల్వామాపై దాడి చేసి భారత సైనికులు 40 మంది చనిపోవడానికి కారకులయ్యారు. ఇది జరిగిన 12 రోజులకు ఫిబ్రవరి 26న భారతదేశానికి చెందిన వైమానిక దళం పాకిస్తాన్లోని బాల్కోట్లో ఉన్న ఉగ్రవాది సంస్థల శిక్షణా శిబిరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంతో జనవరి 25న హిందీలో ఫైటర్ అనే మూవీ వచ్చింది. అదే కథాంశంతో ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ తెరకెక్కింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన కొంత క్రియేటివ్ ఫ్రీడమ్ను తీసుకున్నారు. కథ విషయానికి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ నేతృత్వంలో వజ్ర అనే మిషన్ టెస్ట్ ట్రయల్ జరుగుతుంది. అందులో అర్జున్ చేసిన పొరపాటు కారణంగా అతని స్నేహితుడు ఎయిర్ ఫోర్స్కి చెందిన కబీర్ మరణిస్తాడు. దాంతో వజ్ర మిషన్ను రాడార్ కంట్రోలర్ ఆహనా గిల్ పక్కన పెట్టేస్తుంది. ఇది జరిగిన కొంతకాలానికి కశ్మీర్లోని పుల్వామాపై దాడి జరుగుతుంది. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంపికైన ఎయిర్ ఫోర్స్ టీంలో అర్జున్ కూడా చేరతాడు. అప్పటికే అతను వజ్ర తాలూకు గాయాల నుండి బయటపడతాడు. వజ్ర ఆపరేషన్లో ఫెయిల్ అయిన అర్జున్ ఈసారి పాకిస్తాన్పై జరిపిన ఎయిర్ సర్జికల్ స్ట్రైక్లో విజయం సాధించాడా? తనపై అధికారుల మాటలను ఈసారైనా అతను విన్నాడా? ఈ ఆపరేషన్లో అతనికి ఎదురైన ప్రతిబంధకాలేమిటి అనేదే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ. అయితే ఎయిర్ సర్జికల్ స్ట్రైక్ తరువాత పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయింది, దానికి గతంలో హోల్డ్ చేసిన వజ్ర మిషన్తో హీరో ఎలా బదులిచ్చాడు అనేది కొసమెరుపు. సహజంగా దేశభక్తిని ప్రేరేపించే ఇలాంటి చిత్రాలలో తప్పులను పట్టుకోవడం సమంజసంగా అనిపించదు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికులు వారి వీరగాథలను వెండితెర మీద చూసి ప్రేరణ పొందాలి, లేదంటే ఆనందించాలి. అయితే వాటిని జనరంజకంగా మలిస్తే మరింత మందిని చేరే ఆస్కారం ఉంటుంది. కమర్షియల్ యాసెప్ట్లో ఇలాంటి సందేశాత్మక చిత్రాల్లోనూ వెకిలీ కామెడీ, అర్థం లేని పాటలను, అసందర్భమైన పోరాట సన్నివేశాలను కూడా కొందరు దర్శక నిర్మాతలు పెట్టేస్తుంటారు. బట్ లక్కీలీ ఈ మూవీలో అలాంటి వాటికి చోటు ఇవ్వలేదు. కానీ చెప్పాలనుకున్న కథను ఆకట్టుకునేలా చెప్పడంలో దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మరీ ముఖ్యంగా ప్రథమార్థం పేలవంగా, కథ నత్తనడకలా సాగింది. దానితో పోలిస్తే ద్వితీయార్థం చాలా బెటర్. మొత్తంగా చూసినప్పుడు కూడా హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలు, వారి బ్రేకప్ అంత కన్విన్సింగ్గా అనిపించవు. దేశాన్నే కుదిపేసిన పుల్వామా వంటి సంఘటనలు మరింత హత్తుకునేలా తీసి ఉండాల్సింది. ఎమోషన్ సీన్స్ను, మెలో డ్రామాను పూర్తి స్థాయిలో పండించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కథాంశం ఏమిటి, ఎలా ఉండబోతుంది అనే విషయంలో ప్రేక్షకులకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంది. దాంతో ఆ మైండ్ సెట్తో థియేటర్లకు వచ్చిన వారికి ఈ సినిమా బాగానే ఉందనిపిస్తుంది. అలా కాకుండా వీరోచితమైన పోరాట దృశ్యాలను, మెలో డ్రామాను ఊహించి వచ్చేవారు కొంతమేర నిరాశకు గురవుతారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్కు ఇది మొదటి సినిమానే అయినా ప్రధాన తారాగణం నుండి చక్కని నటనను రాబట్టుకోగలిగాడు. ముఖ్యంగా వరుణ్ తేజ్ వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ పాత్రలో ఒదిగిపోయాడు. అతనికి ఇది బెస్ట్ బాలీవుడ్ ఎంట్రీ అనుకోవచ్చు. అలానే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మానుషి చిల్లర్ కూడా బాగానే నటించింది. నవదీప్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. ఓ రకంగా చెప్పుకోవాలంటే అతనిది గెస్ట్ అపియరెన్స్. ఇతర పాత్రలను రుహాని శర్మ, మీర్ సర్వర్, సంపత్ రాజ్, అభినవ్ గోమటం, పరేష్ పహుజా, అలీ రజా తదితరులు పోషించారు. బొర్రా సాయి మాధవ్ సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం అందించాడు. వందే మాతరం సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ఆపరేషన్ వ్యాలంటైన్ కమర్షియల్గా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనే విషయాన్ని పక్కన పెడితే నటుడిగా వరుణ్ తేజ్కు మంచి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఓ గుడ్ కాజ్ కోసం సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మించిన సందీప్ ముద్దాను అభినందించాలి.